హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గౌతమ్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మనీ వర్సెస్ వెల్త్. అంటే చాలామంది మనుషుల్లో ఉండే డౌట్ ఏంటంటే, డౌట్ కాదు నమ్మకం, రెండు ఒకటే అనుకుంటారు. మనీ వెల్త్ రెండు ఒకటే అనుకుంటారు, కానీ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు మనం ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. చిన్ను, ఇలాంటివన్నీ వద్దు, ఇది మన ఫస్ట్ వీడియో. కావాలంటే నెక్స్ట్ వీడియో చేసుకుందాం, కానీ ఇలాంటివన్నీ వద్దు. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం మనీ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. వీడేంట్రా మనీ మీనింగ్ చెప్తున్నాడు అనుకోకండి, జస్ట్ వినండి. మనీ అనేది వాట్ వి అర్న్, వాట్ వి స్పెండ్, వాట్ వి సేవ్. ఇంకా మన వాలెట్లో ఉన్న కరెన్సీ, మన బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్, ఇవన్నీ అనుకోవచ్చు. మనీ అనేది మన గూడ్స్ అండ్ సర్వీసెస్ బై చేయడానికి యూజ్ అవుతుంది. అవును, మనీ అనేది చాలా ఇంపార్టెంటే. అది మన డే టు లైఫ్లో ప్రతి ఒక్క చోట యూజ్ చేస్తాం. అలా అని మనీ ఉన్నంత మాత్రాన మనం వెల్తీ పర్సన్స్ అని కాదు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ముందుగానే ఈ డిఫరెన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయడం బెటర్. ఎంతైనా మీరు నా ఫ్రెండ్స్ కదా, మొత్తం చూసేస్తారులేండి. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకునే ముందుగా వెల్త్ మీనింగ్ తెలియాలి కదా, తెలుసుకుందాం. వెల్త్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్. అంటే ఇది రోజు రోజుకి మనీని క్రియేట్ చేస్తుంది. అంటే మనీ అనేది దీని నుంచి పుడుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు వెల్త్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనుకోవచ్చు, రియల్ ఎస్టేట్స్ అనుకోవచ్చు, స్టాక్స్ అనుకోవచ్చు, ఇంకా కొన్ని రేర్ ఐటమ్స్ ఉంటాయి. అంటే ఇంత చాలా రేర్గా ఉంటాయి. అంటే కొన్ని పెయింటింగ్స్ కానీ, కొన్ని వాచెస్ కానీ, ఇట్లా చాలా ఉంటాయి. వెల్త్ అనేది జస్ట్ ఒక మనీ కాదు, మనీని క్రియేట్ చేస్తుండే. అంటే డే బై డే దానికి వాల్యూ పెరుగుతుంటుంది, మనీని క్రియేట్ చేస్తుంది. మీరు అనుకొని ఉండొచ్చు, వీడేంటి మనీ అంటున్నాడు, వెల్త్ అంటున్నాడు, అసలు మనీ లేకపోతే వెల్త్నే కొనలేం కదా అని. కరెక్టే. చాలామంది ప్రజలు, అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ అన్ చేసిన మనీని ఏదో వేస్ట్ చేయడమో, బ్యాంకులో దాచుకోవడమో, వాళ్ళ పిల్లల కోసం ఖర్చు చేయడమో చేస్తున్నారు. దీంట్లో తప్పులేదు, ఎందుకంటే ఇంత మనీ సంపాదించేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమే. ఇలా చేయడంలో అయితే అస్సలు తప్పులేదు. కానీ ఇంత అన్ చేస్తున్నా కూడా వాళ్ళు రిచ్ పీపులే కానీ వెల్తీ పీపుల్ కాలేకపోతున్నారు. ఫైనల్గా ఈ వీడియో లాస్ట్ పార్ట్కి వద్దాం. మనీ వర్సెస్ వెల్త్ అన్నా కదా, రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అనే ఒక కన్క్లూజన్కి వస్తే, ఒక ఏరియా ఆఫ్ పీపుల్కి మనీ ఇంపార్టెంట్, ఒక ఏరియా ఆఫ్ పీపుల్కి వెల్త్ ఇంపార్టెంట్. రెండు ఏరియా పీపుల్కి అసలు కంపారిజన్ చేయలేము. అంటే అది ఎప్పటికీ అన్సాల్వబుల్ ఆన్సర్. ఇప్పుడు ఫైనల్గా నేను ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏమంటే, మనీ ఇంపార్టెంటా వెల్త్ ఇంపార్టెంటా అని చెప్పడానికి అయితే రాలేదు. రెండింటికి ఉన్న డిఫరెన్సెస్, రెండింటికి ఉన్న మీనింగ్కి మీకు అర్థమయ్యేలాగా చెప్దామని వచ్చిన. అంతేగాని మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడానికి అయితే రాలేదు. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత నాలెడ్జ్ లేదు. జస్ట్ చెప్పడానికి, వెల్త్ అంటే మీనింగ్, వెల్త్కి ఉన్న ఇంపార్టెన్స్ చెప్దామని వచ్చాను అంతే. ఈ వీడియోకి ఇంతే. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, కుదిరితే 2-3 కామెంట్లు, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.